సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 23 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందని, మరోవైపు కీలకమైనటువంటి 6 గ్యారంటీ హామీలను సైతం అటకెక్కించిందని, కాంగ్రెస్ నాయకుల బుద్ధిని ఆలోచనని మార్చి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా కృషి చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. 30వ తారీఖు 420 రోజులు పూర్తి చేసుకుంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మంచిన గ్యారంటీ కార్డు ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లడిస్తున్నారు. జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి. సార్ ఇక్కడ అన్న అది లెటర్ ఇస్తారా? ఇట్లా ఇస్తున్నట్టు అది ఇస్తున్నట్టు పడుకో. సందర్భంగా వారికి నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం వారికి అందజేయటం జరిగింది. కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు, అలవి కాని వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడమ తిప్పే ఆలోచనతో, ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి రైతులకు, మహిళలకు, అదే రకంగా మరి వృద్ధులకి అన్ని వాగ్దానాలు చేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని, మరి రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎగ్గొడతా ఉన్నారు. మరి మొన్ననే మన కాన్స్టిట్యున్సీలో 86 గ్రామాలు ఉంటే మరి 4 గ్రామాలే సెలెక్ట్ చేసి, మున్సిపాలిటీలు 2, 54 వార్డులు ఉంటే అసలే పెట్టక మరి ఆ గ్రామాల్లో కూడా మరి
ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధు విషయంలో, అదే రకంగా రైతు కూలీల విషయంలో, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రేషన్ కార్డుల విషయంలో మొండి చేయి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి 31 మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎగ్గోతలు. మేము బాపూజీకి ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని. ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన మేము ఉద్యమిస్తాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సందర్భంగా వారికి నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం వారికి అందజేయటం జరిగింది. కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు, అలవి కాని వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడమ తిప్పే ఆలోచనతో, ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి, మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి రైతులకు, మహిళలకు, అదే రకంగా మరి వృద్ధులకి అన్ని వాగ్దానాలు చేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని, మరి రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎగ్గొడతా ఉన్నారు. మరి మొన్ననే మన కాన్స్టిట్యున్సీలో 86 గ్రామాలు ఉంటే మరి 4 గ్రామాలే సెలెక్ట్ చేసి, మున్సిపాలిటీలు 2, 54 వార్డులు ఉంటే అసలే పెట్టక, మరి ఆ గ్రామాల్లో కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధు విషయంలో, అదే రకంగా రైతు కూలీల విషయంలో, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రేషన్ కార్డుల విషయంలో మొండి చేయి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి 31 మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎగ్గోతలు. మేము బాపూజీకి ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని. ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన మేము ఉద్యమిస్తాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సందర్భంగా వారికి నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం వారికి అందజేయటం జరిగింది. కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు, అలవి కాని వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడమ తిప్పే ఆలోచనతో, ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి, మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి రైతులకు, మహిళలకు, అదే రకంగా మరి వృద్ధులకి అన్ని వాగ్దానాలు చేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని, మరి రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎగ్గొడతా ఉన్నారు. మరి మొన్ననే మన కాన్స్టిట్యున్సీలో 86 గ్రామాలు ఉంటే మరి 4 గ్రామాలే సెలెక్ట్ చేసి, మున్సిపాలిటీలు 2, 54 వార్డులు ఉంటే అసలే పెట్టక,
మరి ఆ గ్రామాల్లో కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధు విషయంలో, అదే రకంగా రైతు కూలీల విషయంలో, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రేషన్ కార్డుల విషయంలో మొండి చేయి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి 31 మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎగ్గోతలు. మేము బాపూజీకి ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని. ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన మేము ఉద్యమిస్తాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.